Hello everyone, welcome to UmeshChandra Police Academy, the most successful police academy in the entire Telugu రాష్ట్రాలమ్మ. ఓకేనా? సో ఇప్పటి వరకు మనం స్టార్ట్ చేసిన ఈ రెండు నోటిఫికేషన్ సీజన్లలోనే 6,000కు పైగా ఉద్యోగాలు మన సొంతమయ్యాయమ్మా, మన స్టూడెంట్స్ సొంతమయ్యాయి. అంటే UmeshChandra Police Academy మీకోసం ఒక కొత్త ఆఫర్ని తీసుకొచ్చిందమ్మా. అదేంటి అంటే, సో ఇక నుంచి ఎవ్రీ సండే మార్నింగ్ గ్రాండ్ టెస్ట్ UmeshChandra Police Academy దిల్సుఖ్నగర్లో, అలాగే ఆఫ్టర్నూన్కి ఆన్లైన్లో దాని పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందమ్మా. ఇఫ్ యూ ఫాలో దీన్ని ఫాలో అయితే గ్యారంటీగా మీరు అది ఎస్ఐ అయినా కావచ్చు, కానిస్టేబుల్ అయినా కావచ్చు, జాబ్ కొట్టడం గ్యారంటీ. ఓకేనా? సో ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. మనకి ఇప్పటిదాకా ప్రిలిమ్స్ లోపు అట్లీస్ట్ మినిమం 10 గ్రాండ్ టెస్ట్ అయితే మనం ప్లాన్ చేస్తున్నామమ్మా. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. ఓకే, ఇట్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్. ఓకేనా? రైట్, నౌ లెట్ us see the paper one by one. ఓకే, రైట్, చూడమ్మా. ఫస్ట్ క్వశ్చన్ ఏమిటమ్మా, 1 by 1 plus 1 by 1 plus and so on. అవునా? దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత? అంటే మనం సింపుల్గా ఏం చేద్దామంటే దీని మొత్తాన్ని డైరెక్ట్గా సింప్లిఫై చేద్దాం. ఇవి సింప్లిఫై చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా ప్రతి స్టెప్ రాసుకుంటూ వెళ్తే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఆన్సర్ చూద్దాం. ఓకేనా? ఎక్కడెక్కడ సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళాలి. ఎల్సిఎం కడితే ఇది ఎంత అవుతామా, ఇక్కడికి ఎక్స్ వస్తుంది, ఇక్కడ 1 అంటే న్యూమరేటర్ ఈజ్ x plus 1, డినామినేటర్ ఎంత ఎక్స్, వీటికి ఉంటాడా పైకి వెళ్ళిపోతాడు. ఓకే, గుడ్. నెక్స్ట్ ఇక్కడ ఏం వెళ్ళిందమ్మా, x plus 1 అంటే ఈ ప్లేస్లోకి x plus 1 వస్తాడు. x plus 1 plus x అంటే ఓవరాల్గా ఏమవుతుందమ్మా, ఇది 2x plus 1 అవుతుంది. అవునా కాదా? అంటే ఇక్కడ 2x plus 1. ఓకే, ఈ x plus 1 పైకి వెళ్ళిపోతాడు అంటే మళ్ళీ x plus 1. ఓకే, ఇప్పుడు ఈ 2x plus 1 ఇక్కడికి వచ్చేస్తాడు అంటే యాడ్ అవుతుంది 2x plus 1. ఓకే, 2x plus 1 plus x plus 1 అమ్మ కొంచెం ఎక్కువ అయింది కాబట్టి ఇక్కడ రాసేస్తాడమ్మా. 2x plus x అంటే 3x, ఇక్కడ ఆల్రెడీ +1 ఉంది, ఇక్కడ కూడా +1 ఉంది అంటే +2. మా ఈ డినామినేటర్లో ఉన్న 2x plus 1 పైకి వెళ్ళిపోతాడు అంటే 2x plus 1. దీని వాల్యూ ఎంత ఇచ్చాడు మా 5/8. ఓకే, క్రాస్ మల్టిప్లై చేస్తే x వచ్చేసినట్టేగా. లెట్స్ క్రాస్ మల్టిప్లై. 8 2 ఎంతమ్మా 16 అంటే 16x ప్లస్ 8 8 దట్ ఈస్ ఈక్వల్ టు 5 × 3 అంటే 15x ప్లస్ 5 2 ఎంతమ్మా 10. 15x లాక్కొచ్చుకుంటే x is equals to 7 పంపిస్తే 2, సో x is equal ఎంతమ్మా 2 అంటే ఎన్నో ఆప్షన్ మా ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? మా ఇలాంటి క్వశ్చన్లు ఎక్కువ మంది స్టూడెంట్స్ ఏం చేస్తుంటారంటే ప్రతి స్టెప్ రాస్తారమ్మా, ఆ మూల నుంచి ఈ మూల దాకా వస్తుంది, సార్ ఇంత పెద్ద క్వశ్చన్ చేయాలని అడుగుతారమ్మా. ఓకేనా? రైట్, నౌ లెట్స్ సి ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్ నెంబర్ 2. రైట్, ఓకే, రైట్, చూడమ్మా. A straight tree breaks due to a storm and the broken part bends so that the top of the tree touches the ground, making an angle of 30 degrees with the ground. ఒకసారి వాడు చెప్పిందని అర్థం చేసుకుందామా. ఇది మన గ్రౌండ్ అమ్మా. ఓకే, గ్రౌండ్ ఎప్పుడు ప్యారల్గా ఉంటుంది. మీకు డౌట్ వచ్చింది, సార్ గ్రౌండ్ ఇలా ప్యారల్గా ఉంటుందా? మేము హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ యాడ్ చూసిన ఎట్లా ఉంటుంది సార్, పిట్ హోల్స్ అంటాం కదా, అట్లనే ఉంటాయి కదా. మనం మాత్రం ఇట్లాగే తీసుకుంటామమ్మా, మనం ఆ రోడ్లు మాత్రం ఇట్లానే ఉంటాయి, పక్కన పెట్టేద్దాం. ఓకే, ఒక స్ట్రైట్ ట్రీ ఉందమ్మా, అంటే ఇలా వర్టికల్గా ఒక ట్రీ ఉంది. సో ఇందులో కూడా కొంతమంది ఏమంటారంటే ట్రీ అనగానే సార్ స్ట్రైట్గా ఎందుకు ఉంటుంది సార్, కొంచెం ముందుకు బెండ్ అవ్వచ్చు కదా, వెనక్కి బెండ్ అవ్వచ్చు కదా. ఉండవమ్మా, ట్రీ అంటే మనం ఎప్పుడు వర్టికల్గానే తీసుకోవాలి. ఓకేనా? రైట్ అమ్మా. సో బ్రేక్స్ డ్యూ టు ఏ స్టార్మ్ అమ్మా, ఓ పెద్ద తుఫాన్ వచ్చిందంటమ్మా, దానివల్ల అది విరిగిపోయిందంట. విరిగిపోయి ఉండడమ్మా అండ్ ద బ్రోకెన్ పార్ట్ బెండ్స్ టు దట్ సో దట్ ద టాప్ ఆఫ్ ద ట్రీ టచెస్ ద గ్రౌండ్. అంటే ఇక్కడ ఎక్కడికో విరిగిపోయింది అనుకుందాం, ఈ టాప్ పార్ట్ ఉంది సార్, అది బెండ్ అయ్యి ఇలా గ్రౌండ్ టచ్ అవుతుంది. అవునా? ఓకే, టచ్ అయ్యి ఇప్పుడు ఏం చెప్తున్నాడు వాడు, సో మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees విత్ ద గ్రౌండ్తో ఎన్ని డిగ్రీలు చేస్తుందమ్మా 30 degrees. ఇది 30 degrees. ఓకే, మీకు వెంటనే కాన్సెప్ట్ అర్థమైపోయి ఉండాలి, ఇది హైట్స్ అండ్ డిస్టెన్సెస్లో టాపిక్. అవునా కాదా? ఓకే, గుడ్. నెక్స్ట్ వన్, the distance from the foot అమ్మా, లఫూట్గా జాగ్రత్తగా వినాలి. the distance from the foot of the tree to the point where top touches the ground is 15 meters. మా ఫూట్ అంటే ఇదేగా, టాప్ టచెస్ ద గ్రౌండ్ అంటే ఇదేగా. ఈ రెండు మధ్య దూరం ఎంతమ్మా 15 మీటర్లు అంట. అయితే వాడు ఏమంటున్నాడమ్మా, ఫైండ్ ద హైట్ ఆఫ్ ద ట్రీ. ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది, హైట్ ఆఫ్ ద ట్రీ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకోవాలా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకోవాలా? అసలు ట్రీ అంటే ఏంటి? ఇది మొత్తం ట్రీ కానీ ఇది విరిగిపోయిన ట్రీ. అవునా కాదా? మనకి ట్రీ అన్నాడు కాబట్టి ఇది మొత్తం తీసుకోవాలి. ఓకే, గుడ్. అమ్మ నాకు ఇంకో డౌట్ కూడా వచ్చిందమ్మా. ఏంటంటే ఆ డౌట్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, సార్ ఈ ముక్కేగా ఇలా బెండ్ అయ్యి పడింది అంటే వీళ్ళిద్దరూ సేమ్ ఉంటారు. ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అమ్మ నెక్స్ట్ దీన్ని బండగా tan 30 వేసి అక్కడ నుంచి సింప్లిఫై చేసి ఎంత వచ్చింది కిలోమీటర్, నాకు అంత వద్దు. సింప్లెస్ట్గా స్మార్ట్గా షార్ట్గా చేద్దాం. ఓకేనా? tan 30 అంటే ఎంతమ్మా 1/√3. tan అంటే ఏంటి, ఆపోజిట్ బై అడ్జసెంట్, అంటే ఆపోజిట్ 1 అయితే అడ్జసెంట్ √3. మరి పైథాగరస్ సిద్ధాంతం వాడితే ఇదెంత అవుద్ది 2 అవుతుంది, అది మైండ్లో పెట్టుకో. మరి వీడి 2 parts అంటే వీడు కూడా ఎన్ని పార్ట్స్ 2 parts, అది పక్కన పెట్టుకో. మరి ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడమ్మా, ఈ √3 parts ప్లేస్లో 15 ఇచ్చాడు అంటే √3 parts is equal to 15. ఓకే, మామూలుగా అయితే క్లాస్లో మనం ఒకసారి మన క్లాస్ విన్నాక ఇది కూడా రాయగలమ్మా, డైరెక్ట్గా 15/√3 ఇదేమో 30/√3 అని రాసేసుకోవచ్చు. బట్ ఇంకా మనం లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాము, అందరికీ తెలియదు కాబట్టి ఇలా రాస్తున్నాము. √3 parts is equal to 15 అంటే 1 part is equal to ఎంత 15/√3. సార్ నాకు 15 రాయబోద్ది కావట్లేదు సార్, 5 × 3 రాస్తా. ఎనీ అబ్జెక్షన్?
ఓకే మరి 3ని కూడా మామూలుగా రాయనమ్మా √3 ఇంటూ √3 రాస్తా బై √3. ఓకే సో √3 క్యాన్సిల్స్ అంటే ఎంతమ్మా 5√3. అంటే ఇది 1 పార్టే కదా, అంటే ఈ 1 పార్ట్ వాల్యూ ఎంత 5√3. 1 పార్ట్ 5√3 అయితే వీడు ఎన్ని పార్ట్స్ 2 పార్ట్స్, అంటే డబల్ చేయాలిగా, అంటే ఎంత ఇది 10√3. వీడు 10√3 వీడు 5√3. అంటే ట్రీ యొక్క టోటల్ హైట్ అంటే మొత్తం యాడ్ చేస్తే ఎంత అవుతుందమ్మా 10 + 5 15. సో 15√3 అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా. అంటే ఇలా మనం ప్రతి క్వశ్చన్ ఏం చేయాలంటే స్మార్ట్గా చేయాలమ్మా, బండగా చేయకూడదు. ఓకేనా. రైట్ నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. రైట్ చూడమ్మా. సో ఇన్ ఏ 2-digit నెంబర్ ద యూనిట్స్ డిజిట్ ఈజ్ ఈక్వల్ టు ద స్క్వేర్ ఆఫ్ 10th digit. అంటే 10th digit అంటే 10వ స్థానంలో ఏదైతే ఉందో దానికి స్క్వేర్ ఉంటుందంటమ్మా. అమ్మా అసలు నాకు మొత్తం క్వశ్చన్ చదువుతుంది కావట్లా, లాస్ట్ లైన్కి వెళ్ళిపోతా. వాట్ ఈస్ ద ఒరిజినల్ నెంబర్? నీకు నెంబర్ కావాలి అంతేనా. 10th ప్లేస్లో డిజిట్ తీసుకుంటే దాన్ని స్క్వేర్ చేస్తే యూనిట్స్ ప్లేస్ రావాలి. ఇక 10th ప్లేస్లో ఎంత ఉంది 2, స్క్వేర్ చేస్తే వచ్చింది, అంటే ఇది ఆన్సర్ అవ్వచ్చు. 10th ప్లేస్లో 3, స్క్వేర్ చేస్తే 9 వచ్చింది, ఇది ఆన్సర్ అవ్వచ్చు. మరి వీడి సంగతి ఏంది 5, 4 స్క్వేర్ అయ్యాడా, చిచ్చి వేస్ట్ తీసే. 9కి స్క్వేర్ చేస్తే వీడు వస్తాడా, రాడు తీసే. అంటే ఆల్రెడీ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి, తీసేద్దాం. నెక్స్ట్ ఏమన్నాడమ్మా వాడు, ఇక్కడ వరకు అయిపోయింది కదా. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఒరిజినల్ నెంబర్ అండ్ ద నెంబర్ ఫార్మ్డ్ బై ఇంటర్చేంజింగ్ ద డిజిట్స్ ఈస్ 54. అమ్మా అంటే ఒరిజినల్ నెంబర్కి డిజిట్స్ ఇంటర్చేంజ్ చేస్తే వచ్చే నెంబర్కి డిఫరెన్స్ ఎంత ఉండాలి 54. సపోజ్ దిస్ అనుకోమ్మా ఒరిజినల్ నెంబర్ 24, డిజిట్స్ మారిస్తే 42. ఎవడు పెద్ద ఎవడు చిన్న అనేది పక్కన పెడితే వీళ్ళ డిఫరెన్స్ అయితే 54 కాదు గ్యారంటీగా, అవునా కాదా? సో అంటే వీడు వేస్ట్ సార్, 1 కాదు 3 కాదు 4 కాదు, అంటే సచ్చినట్టు ఆన్సర్ ఏదమ్మా 2. ఇంక నేను వెతకను, టైం వేస్ట్, అవునా కాదా? రైట్ మనం లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. అమ్మ ఇక్కడ ప్రతి క్వశ్చన్ని స్మార్ట్గా చేయడం ఏమంటారు అన్నమాట, టైం సేవ్ చేసుకోవాలి. ఒక క్వశ్చన్కి నువ్వు 5 seconds సేవ్ చేసుకుంటే 5 seconds కదా అనుకోవద్దు. నువ్వు 50 క్వశ్చన్ చేసావంటే 55 250 సెకండ్లు. 250 సెకండ్లు అంటే యూ కెన్ ఆన్సర్ ఏ మినిమమ్ ఆఫ్ 6 to 7 questions ఎక్స్ట్రా. ఓకేనా. సో బీ కేర్ఫుల్ విత్ ఇట్. రైట్ నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. 3 numbers which are co-primes. అమ్మ ఇది చాలా ఇంపార్టెంట్. విచ్ ఆర్ co-primes to one another. అంటే ఏంటో తెలుసా, ఫస్ట్ ఇద్దరు co-primesే, నెక్స్ట్ ఇద్దరు మొత్తం 3 నెంబర్లు కదా. ఓకే ఫస్ట్ ఇద్దరు co-primes, నెక్స్ట్ ఇద్దరు co-primes, ఫస్ట్ థర్డ్ కూడా co-primes. ఎందుకంటే co-primes to one another అంటే వీడు మిగిలిన ఇద్దరితోటి co-primes, వీడు మిగిలిన ఇద్దరితోటి co-primes, వీడు వీళ్ళిద్దరితోటి కూడా co-primes. బ్యూటిఫుల్. నెక్స్ట్ ఏమంటామా అనదర్ సచ్ దట్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫస్ట్ 2 numbers ఈస్ 551. అంటే నా 3 నెంబర్లని ఏబిసి అనుకుంటే వాడు ఏబి వాల్యూ ఇచ్చాడమ్మా ఎంతమ్మా 551. వెంటనే నేను ఏం చేస్తానంటే ఏబి వాల్యూస్ కనుక్కుందని ట్రై చేస్తా. ట్రై చేసినప్పుడు ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతుందో చూడాలమ్మా. డివిజిబిలిటీలో కూడా నీకు తెలుసు కదా, నేను 10తో చూస్తాను 12తో చూస్తాను, అవసరం ముందు ప్రైమ్ నెంబర్స్తో చూడు. ఓకేనా. రైట్ అమ్మా 2తో పోతాడా వేస్ట్ తీసే. 3తో పోతాడా 5 + 5 10 + 1 11, 3తో పోవట్లా తీసే. నెక్స్ట్ 5తో పోతాడా చిచ్చి పోతు తీసే. నెక్స్ట్ 7తో పోతాడా 7 7s are 49 61 అంటే 7తో కూడా పోవట్లేదు తీసేయి. నెక్స్ట్ 11తో పోతాడా 11 5s are 55 1 పోవట్లేదు తీసేసాయి. రైట్ చూడమ్మా 13తో పోతుందో చూద్దాం. ఓకే మా 13 4s are 52 31 అంటే పోవట్లా వేస్ట్ తీసేయండి. 13 తర్వాత ప్రైమ్ నెంబర్ ఎవరు 17 ట్రై చేద్దామా. 17 3s are 51 41 షిట్ డామ్ ఇట్ దీంతో కూడా పోవట్లా తీసేయండి. నెక్స్ట్ 19తో ట్రై చేద్దామా. 19 2s are 38. ఓకే 38 పోతే 17 మిగిలింది 171 అంటే 19 9s. ఎస్ డివిజిబుల్ అయింది. ఎన్నిసార్లు పోయింది 29 times అయింది, అవునా కాదా? అంటే ఏ బీల్లో గ్యారంటీగా అయితే నేను ఒక విషయం చెప్పగలను, ఏంటది? సో ఒకడైతే ఖచ్చితంగా 19 సార్, ఇంకోడైతే ఖచ్చితంగా 29 సార్. అమ్మ వాడేం చెప్పాడమ్మా. సో ఫస్ట్ 2 numbers ప్రొడక్ట్ 551 అండ్ దట్ ఆఫ్ ద లాస్ట్ 2 numbers ఇస్ హౌ మచ్ 1073. అమ్మ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తానంటే 2 నెంబర్ల ప్రొడక్ట్ 1073 కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే అందులో 2 నెంబర్లో 19 ఉందా 29 ఉందా నాకు తెలియదు, అవునా కాదా? వాడు ఏబి బీసీ ఇచ్చాడో ఏబి ఏసీ ఇచ్చాడో నాకు తెలియదుగా. కాబట్టి 19తో పోతుందేమో చూడాలి, పోవట్లేదు అనుకో 29తో ట్రై చేయాలి. ఓకేనా. 19తో ట్రై చేస్తాను, మనకు కొంచెం టేబుల్ వచ్చు కాబట్టి. 19 5s are 95 95 పోతే ఇంకా 12 ఉంది 123 షిట్ డామేజ్ 19తో పోవట్లేదు వేస్ట్ తీసేసా. అంటే ఖచ్చితంగా 29తో పోయి తీరాల్సింది, అవునా కాదా? 29తో క్యాన్సిల్ చేస్తే ఓకే 29 3s అమ్మా 29 3s అంతా. సో 29 3s are 87. ఓకే 87 పోతే ఇంకా 20 మిగిలిందమ్మా అంటే 203 అంటే 29 7s అమ్మా. ఓకే గుడ్. సో అంటే ఇప్పుడు చెప్పడమ్మా. సో 2 నెంబర్ల ప్రొడక్ట్ బీసీ ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా 37 1073. అందులో బి ఎంత 29 అంటే సి ఎంత 37. అమ్మా ఇప్పుడు నాకు 3 నెంబర్లు తెలిసిపోయాను చూసుకోండి ఒకసారి జాగ్రత్తగా. ఓకే ఏ ఎంత 19, బి ఎంత 29, సి ఎంత 37. 3 నెంబర్లు తెలిసిపోయాయి. ద సమ్ ఆఫ్ ద 3 numbers ఇస్ అంటే ఆ 3 నెంబర్లకి సమ్ కావాలి. ఓకేనా. సమ్ అంతా కాదు అడిగింది, సమ్ ఎంత. ఓకేనా. అంటే 19 + 29 + 37 సింపుల్గా ఇంకా క్యాలిక్యులేషను. ఓకే 19 + 29 అంటే 48
48 plus 37 అంతేందమ్మా 85 అంటే ఎన్నో ఆప్షన్ మా థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఎన్నో ఆప్షన్ మా థర్డ్ ఆప్షన్. రైట్. సి ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. రైట్ అమ్మా నెక్స్ట్ వన్ చూడండి జాగ్రత్తగా. ఓకే 2 points A and B lie along a line at the distance of 120 kilometers apart. మా ఏ బి అనే రెండు పాయింట్లు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయమ్మా. ఎన్ని కిలోమీటర్ల దూరం అమ్మా? 120. P and Q start at the same time from A and B with the speeds of 40 and 60 kilometers respectively. మా ఇక్కడ నుంచి P బయలుదేరాడు, ఇక్కడ నుంచి ఎవరు బయలుదేరాడు అమ్మా? Q బయలుదేరాడు. ఓకే ఎంత స్పీడ్స్ అమ్మా? 40, 60. దే ట్రావెల్ టువర్డ్స్ ఈచ్ అదర్. వాళ్ళు ఒకరి వైపు ఒకరు వస్తున్నారు. ఆఫ్టర్ దేర్ మీటింగ్ ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళిద్దరు మొట్టమొదటిసారి కలిసిన తర్వాత, ఓకే అంటే మొట్టమొదటిసారి కలవడం అంటే వీడు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఉంటాడు. ఓకే వీడు సపోజ్ వీడు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఉంటాడు, వీడు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఉంటాడు, వాళ్ళిద్దరు ఇక్కడ కలిసారు. అవునా కాదు? ఓకే కలిసిన తర్వాత ఇప్పుడు ఏం జరిగిందమ్మా? ఫర్ ద ఫస్ట్ టైం దే దెన్ గో ఇన్ ద రివర్స్ డైరెక్షన్ అండ్ ఆల్సో ఇంటర్చేంజ్ దేర్ స్పీడ్స్. అమ్మా ఇప్పుడు వీడు రివర్స్ వెళ్తున్నాడు అంటే ఇటు వెళ్తున్నాడు, వీడు ఇటు వెళ్తున్నాడు. అవునా కాదు? అమ్మ యాక్చువల్గా రివర్స్ అంటే అదే లైన్ మీద గీయాలి, కానీ అదే లైన్ మీద గీస్తే మనకు కనపడడం కష్టం అని చెప్పి నేను వేరే లైన్ గీసాను. ఓకేనా? ఇది వెళ్ళాడు, ఇది వచ్చాడు. అండ్ ఇంకోటి ఏం చేశాడు తెలుసా రివర్స్ వెళ్ళేటప్పుడు? ఓకే దే దెన్ గో ఇన్ రివర్స్ డైరెక్షన్ అండ్ ఆల్సో ఇంటర్చేంజ్ దేర్ స్పీడ్స్. వాళ్ళ స్పీడ్స్ కూడా మార్చేసుకున్నారంట. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ P బయలుదేరేటప్పుడు 40తో బయలుదేరాడు, 40 ఇక్కడికి వచ్చాడు 40. ఈసారి రిటర్న్ వెళ్ళాడు ఎంత? 60. మళ్ళీ రిటర్న్ 60 అండ్ సో ఆన్ 60. అవునా కాదా? ఓకే మరి వీడి సంగతి ఏంటి? వచ్చేటప్పుడు ఎంత వచ్చాడమ్మా మనకి? సో కాసేపు రివర్స్ వీడిని ఇలా వచ్చాడు అనుకుందాం, 60తో వచ్చాడు, 60తో వచ్చాడు, 60 60 ఇక్కడ వరకు 60. రిటర్న్ వెళ్ళాడు, ఇది రిటర్న్ అనుకుందాం. ఎంత వెళ్ళాడమ్మా? 40 40 40. అమ్మా ఇప్పుడు నేను గీసిన దాన్ని ఒక్కసారి మీరు స్టడీ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత స్పీడ్తో వెళ్ళాడు? 40. పర్సన్స్ సేమ్ డిఫరెంట్ పక్కన పెడదాం. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం 40 స్పీడ్. అవునా? ఇటు నుంచి వస్తే మాత్రం 60 స్పీడ్. అంటే నేను ఏమనుకుంటాను తెలుసా? వీడి చివరికి వెళ్ళాడు, అట్ ద సేమ్ టైం వీడి చివరికి వచ్చాడు అనుకుంటా. ఏమైనా చేంజ్ వచ్చుద్దా? ఖచ్చితంగా రెండు సేమే అవుతాయి. ఓకేనా? రైట్ నెక్స్ట్ ఏమంటాడు అమ్మవాడు? సో ఇంటర్చేంజ్ దేర్ స్పీడ్స్. దీ స్పీడ్స్ ఆర్ కంటైన్డ్ ఇన్ దేర్ ఫర్దర్ జర్నీ. ఈ స్పీడ్స్ అంటే ఫర్దర్ జర్నీ మొత్తంలో కంటిన్యూ చేశారంట. ఓకే గుడ్. దీస్ స్పీడ్స్ ఆర్ కంటైన్డ్ ఇన్ ద ఫర్దర్ జర్నీ ఆఫ్టర్ రీచింగ్ దేర్ రెస్పెక్టివ్ స్టార్టింగ్ పాయింట్స్. ఓకే అంటే రెస్పెక్టివ్ స్టార్టింగ్ పాయింట్స్ అంటే వీడు ఇలా వెళ్ళి ఇలా వచ్చేసాడు కదా, ఇక్కడికి వచ్చేసాడు. వీడు ఇలా బయలుదేరి ఇటు వచ్చేసాడు కదా, ఇక్కడికి వచ్చేసాడు. ఓకే స్టార్టింగ్ పాయింట్స్. ది రివర్స్ ద డైరెక్షన్స్ ఆఫ్ ట్రావెల్ అండ్ ప్రొసీడ్ టువర్డ్స్ ఈచ్ అదర్ అగైన్. మళ్ళీ వాళ్ళ డైరెక్షన్స్ మార్చుకొని వీడిటు తిరగడం మొదలుపెట్టారంట. ఓకే గుడ్. సో ఇప్పుడు ఏమవుతుందమ్మా వాడు? సో ఆఫ్టర్ రీచింగ్ ఓకే టువర్డ్స్ ఈచ్ అదర్ ఓకే అగైన్ ద టైమ్ టేకెన్ బై దెమ్ టు మీట్ ఈచ్ అదర్ సెకండ్ టైమ్ ఈజ్. రెండోసారి కలవాలి. మా రెండోసారి కలవాలి అనగానే ఇంత కాంప్లెక్స్ని చాలామంది భయపడతారు. నేనేమంటారంటే సార్ వీడు 40తో చివరిదా పోయాడు, వీడు 60తో చివరిదా పోయాడు అనుకుంటున్నాను కాబట్టి ఎక్కడ స్పీడ్స్ మారలేదుగా. అంటే ఆ తర్వాత మళ్ళీ వీడు ఇలా రివర్స్ అయ్యాడు, వీడు ఇలా రివర్స్ అయ్యాడు, అంతేనా కాదా? అప్పుడు నేను ఎలా అంటారంటే సార్ ఇద్దరు వెళ్తున్నాడు సార్, వీడి స్పీడ్ 40 సార్, వీడి స్పీడ్ 60 సార్. ఓకే అమ్మ నా దృష్టిలో ఇక్కడ ఏ పర్సన్ వెళ్ళాడు అనేది నాకు అవసరం లేదు. ఇలా వెళ్ళి ఇలా వచ్చినప్పుడు అదే స్పీడ్తో వెళ్తున్నాడా లేదంటే మన నాకు ముఖ్యం. అవునా కాదా? అదే స్పీడ్తో వీటి చివరికి వెళ్ళాడు, అదే స్పీడ్తో ఇటు చివరికి వచ్చాడు మళ్ళీ ఇది. అంటే వీళ్ళు కలవాలంటే ఏం చేయాలి తెలుసా? వీళ్ళిద్దరిలో ఒకరిని రెస్ట్లో పెట్టాలి. అవునా కాదా? సో నేను వీడిని రెస్ట్లో పెట్టేశానమ్మా. అంటే వీడు ఏం చేయాలి? ఫస్ట్ టైం కలవాలంటే ఇక్కడికి వెళ్ళాలి, అంటే రివర్స్ రావాలి కాబట్టి మళ్ళీ ఇక్కడికి రావాలి. అప్పుడు వాడు ఎక్కడే ఉంటాడు కానీ వీడు ఒక్కడే ఇక్కడ ఉంటాడు కాబట్టి వాడిని కలవడు. సో అంటే మళ్ళీ ఇక్కడికి వెళ్తే అప్పుడు వీడిని కలుస్తాడు. అవునా కాదా? అంటే డిస్టెన్స్ ఎంత? వెళ్ళేటప్పుడు 120, మళ్ళీ వచ్చేటప్పుడు 120, మళ్ళీ వెళ్ళేటప్పుడు 120, అంటే మొత్తం 360 బై ఎప్పుడైతే మనం రెస్ట్లో పెట్టాను నేను స్పీడ్ వాడాలా, రిలేటివ్ స్పీడ్ వాడాలా? రిలేటివ్ స్పీడ్ అలియా సాపేక్ష వేగం. మరి ఇద్దరు సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ ఆపోజిట్ అంటే రెండింటిని యాడ్ చేయాలి. 40 + 60 అంటే ఎంతమ్మా? 100. ఓకే అంటే 0 0 క్యాన్సిల్ చేస్తే ఓకే ఎంత అవుతుందమ్మా? 36/10 అంటే 3 hours. 10 3 is 30 కదా, అంటే 3 hours. ఇంకెంత మిగిలిందమ్మా? 6/10 6/10 hours. దాన్ని మినిట్స్లోకి మారిస్తే ఇంటూ 60 minutes. అవునా? ఓకే 0 0 క్యాన్సిల్ చేస్తే 6 6 are 36 అంటే 3 hours 36 minutes. ఎన్ని గంటలమ్మా? 3 గంటల 36 నిమిషాలు పట్టింది టైము. ఎన్ని గంటల టైం పట్టిందమ్మా? 3 గంటల 36 నిమిషాలు. అంటే ఎన్నో ఆప్షన్ మనకి? సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. 3 hours 36 minutes. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే రైట్ చూడమ్మా. When the price of an article was reduced by 20%, its sale increased by 80%. What was the net effect on the sale? సేల్ అంటే రెవెన్యూ మీద. అవునా? అసలు రెవెన్యూ అంటే ఏంటి? ఎన్ని ప్రొడక్ట్స్ అన్నావు ఇంటూ దాని కాస్ట్ ఎంత, ఇదేగా రెవెన్యూ అలియాస్ సేల్ అంటే. ఓకే ఇప్పుడు వాడు ఏమంటున్నాడమ్మా వాడు? ఓకే దీని మీద చేంజ్ కావాలి. అవునా కాదా? సో ఇది నాకు ఎలా కనబడుతుంది అంటే ఒక వేరియబుల్ని 2 వేరియబుల్స్ ప్రోడక్ట్గా కనబడుతుంది. అంటే నేనేం వాడాలి? సక్సెసివ్ పర్సంటేజ్ వాడాలి.
ఓకే, ఇందులో కాస్ట్ ఏమైందమ్మా 20% తగ్గింది, అవునా? ఇది 20% తగ్గింది. ఓకే, ఆటోమేటిక్గా సేల్ ఏమైందమ్మా 80% పెరిగింది, అవునా? ఇప్పుడు దీంట్లో చేంజ్ అయితే రెండింటికి సక్సెస్ అప్లై చేయడమేగా. పెరిగితే ప్లస్, తగ్గితే ఏంటమ్మా మైనస్. వీడు పెరిగాడు కాబట్టి 80, వీడు తగ్గాడు కాబట్టి మైనస్. 80 - 20 ప్లస్ 80 × -20/100. 0 0 0 0. 80 - 20 అంటే ఎంత? 60. ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్. 8 2 = 16. 60 - 60 అంటే 44. ప్లస్ వచ్చిందా మైనస్ వచ్చిందా? ప్లస్. ప్లస్ వస్తే పెరిగినట్టు అంటే 44% ఇంక్రీజ్. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఆగిందా? ఆగలేదా? ఇంకా ఆగలేదా? ఎన్ని మినిట్స్ అయింది? 7.5. ఆగలేదు సౌండ్కి. లెట్స్ కంటిన్యూ. రైట్, చూడమ్మా నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. రైట్ అమ్మా, ఇఫ్ ఏ ఫ్రాక్షన్ in the numerator is increased by 20% and the denominator is decreased by 20%. Okay, we get a new fraction 3/7. The sum of the new fraction and the original fraction is. కొత్తోడిని పాతోడిని కలపాలి. నాకు కొత్తోడు తెలుసు సార్ ఎంతమ్మా? 3/7. నాకు ఇప్పుడు కావాల్సింది పాతోడు. నేను పాతోడిని A/B అనుకుంటా. నువ్వు ఇప్పుడు వీడు A/B అనేవాడు నా పాత ఫ్రాక్షన్, అవునా? నువ్వేం చెప్పావమ్మా? న్యూమరేటర్ ఇస్ ఇంక్రీజ్ బై 20%. 20% ఫ్రాక్షన్ అంతా 1/5 అంటే 5కి 1 పెంచావు అంటే 6 అంటే 6/5. అండ్ డినామినేటర్ ఇస్ డిక్రీజ్డ్ బై 20% అంటే 20% మళ్ళీ 1/5 అంటే 5కి 1 తగ్గించావు అంటే 4/5. ఓకే గుడ్. సో ఇదేగా కొత్త ఫ్రాక్షన్. దీని వాల్యూ ఎంత చెప్పాడమ్మా? 3/7. 5 క్యాన్సిల్. 3 1s 3 2s 2 1s 2 2s. క్రాస్ మల్టిప్లై చేస్తే A/Bని ఇలాగే ఉంచుకుందాం. ఈ 2 నటు పంపించేస్తే ఎంత అయిందమ్మా? 2/7. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఓకే ఇది ఒరిజినల్ ఫ్రాక్షన్. న్యూ ఫ్రాక్షన్ ఎంత? 3/7. వాడు ఏమడిగాడమ్మా? ఒరిజినల్ ఫ్రాక్షన్కి న్యూ ఫ్రాక్షన్కి సమ్ అడిగాడు, అవునా కాదా? అంటే 2/7 ప్లస్ 3/7 అంటే ఎంతమ్మా? 5/7. 5/7 అంటే ఎన్ని ఆప్షన్? థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఎన్ని ఆప్షన్? థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. The vertices A, B, C, D in that order of a quadrilateral lie on a circle. అమ్మా ఒక సర్కిల్ ఉందంటమ్మా. ఆ సర్కిల్లో వాడు ఏం చెప్తున్నాడమ్మా? ఇదిగో లెట్స్ గో విత్ ద సర్కిల్. ఓకే గుడ్. ఓకే, ఈ సర్కిల్ మీద ఓ మై గుడ్నెస్. ఓకే గుడ్. ఓకే, ఒక సర్కిల్ ఉంది, అవునా? ఓకే, ఈ సర్కిల్ ఉందమ్మా. దాని మీద ABCD అనే 4 పాయింట్స్ ఉన్నాయి, అవునా కాదా? ఓకే, అదే ఆర్డర్లో ఉన్నాయంట. అంటే ఇది A అయితే, ఇది B అయితే, ఇదేంటమ్మా C అయితే, ఇదేంటమ్మా D. ఓకే, ఈ 4 కలిపితే ఒక క్వాడ్రిలేటరల్ అంటే ఒక చతుర్భుజం ఫామ్ అయింది. మరి సర్కంఫరెన్స్ మీద ఉన్న 4 బిందువులు కలిపితే వచ్చేదాన్ని నార్మల్ చతుర్భుజం అంటామా, చక్రీయ చతుర్భుజం లేదా సైక్లిక్ క్వాడ్రిలేటర్ అంటామా? సైక్లిక్ క్వాడ్రిలేటర్. సైక్లిక్ క్వాడ్రిలేటర్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి? ఆపోజిట్ యాంగిల్ సమ్ ఈజ్ 180 degrees, అవునా కాదా? ఓకే, అది మైండ్లో పెట్టుకో. నెక్స్ట్ వాడు క్వశ్చన్ ఏమిటి చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఏమన్నా దెన్ యాంగిల్ ABC ప్లస్ ఏమన్నా యాంగిల్ ABC అంటే ఎవడమ్మా? ABC అంటే వీడు. ఓకే, ABC ప్లస్ యాంగిల్ ADC అంటే ADC. ఈ మొత్తం సమ్ కావాలంట, అవునా కాదా? వీళ్ళిద్దరు ఆపోజిట్ యాంగిల్సేగా. ఇప్పుడు అనుకున్నాగా ఆపోజిట్ యాంగిల్ సమ్ ఎంత? 180 degrees. అంటే హ్యాపీలీ ఆన్సర్ ఇస్ హౌ మచ్? 180 డిగ్రీలు. ఎంతమ్మా? 180 degrees. ఓకే, సో అంటే ఎన్ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? రైట్, సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. రైట్, చూడమ్మా. The weight of the container alone is 25% of the container filled with a certain fluid. అంటే ఒక కంటైనర్ ఉందమ్మా. ఆ కంటైనర్లో కొంత ఫ్లూయిడ్ పోస్తాను, నిండా ఫ్లూయిడ్ పోస్తాను. అప్పుడు వెయిట్ ఉంటుందిగా. అందులో ఏ వెయిట్ ఎవరైతే ఉంటుంది? ఫ్లూయిడ్ వెయిట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఎవరితో ఉంటుందమ్మా? కంటైనర్ వెయిట్ కూడా ఉంటుంది, అవునా? దాంట్లో కంటైనర్ వెయిట్ అని చెప్తున్నాడమ్మా 25%. ఓకే, అంటే ఇప్పుడు కంటైనరు ఫ్లూయిడ్ మామూలుగా లేదమ్మా, ఫుల్గా ఉన్నప్పుడు ఫుల్ ఫ్లూయిడ్. ఓకే, అప్పుడు ఎంతమ్మా? 100% అనుకుంటే అందులో వీడు 25% అంటే ఫుల్ ఫ్లూయిడ్ ఎంతమ్మా? 75%. ఓకే, వెన్ సమ్ ఫ్లూయిడ్ ఈజ్ రిమూవ్డ్, మనం జాగ్రత్తగా ఉండాల్సిందంటే ఫ్లూయిడ్ తీస్తారనుకోమ్మా, ఆ కంటైనర్ బయటకు వెళ్ళిపోతుందా? కంటైనర్ అంతే ఉండదుగా. ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఒక బాటిల్ ఉందమ్మా. సపోజ్ ఈ బాటిల్నే మనం కంటైనర్ అనుకుందాం. దీంట్లోంచి కొంత వాటర్ పంపేసాను, లేదంటే తాగేసాను, ఏదో చేశాను అంటే ఫ్లూయిడ్ తగ్గింది. కానీ బాటిల్ మాత్రం ఎంత అలాగే ఉంటుందిగా. అంటే అది మారుద్దా? మారదు. అంటే కంటైనర్ ఇస్ సేమ్. కంటైనర్ సేమ్ కాబట్టి కంటైనర్ వెయిట్ మారుద్దా? మారదు. అంటే కంటైనర్ వెయిట్ మాత్రం సేమ్ 25. ఓకే, ఇప్పుడు ఏమంటాడమ్మా? సో if some fluid removed, then the weight of the container and the remaining fluid is 50% of the original total weight. Original total weight ఎంత? 100. ఇప్పుడు 50% అంటే సగమే ఉంది. అందులో వీడు 25 పోయాడు అంటే వీడంతా 25. ఓకే, అంటే ఇంతకుముందు 75 ఉండేది, ఇప్పుడు ఎంత అయిందమ్మా? 25. ఇండైరెక్ట్గా ఒక
ఎంఎల్ని 1 గ్రామ్ అనుకుందాం, ఓకేనా. 75 ml అంటే 75 గ్రామ్. ఇప్పుడు 25 ml ఉన్నట్టు అంతేనా కదా, 25 grams ఉండాలి అంటే 75 ml ఉన్నదాన్ని ఇప్పుడు 25 mlగా మార్చాడు, అంటే కొంత బయటికి వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు వాడు ఏమన్నాడమ్మా, వాట్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ద లిక్విడ్ హ్యాస్ బీన్ రిమూవ్డ్, ఎంత ఫ్రాక్షనల్ పార్ట్ రిమూవ్ అయింది. మా ఫ్రాక్షన్ అంటే ఏం చేయాలి తెలుసా, రిమూవ్ చేసింది బై టోటల్ రాయాలి, ఓకేనా. రిమూవ్ చేసింది ఎంత ఇక్కడ నుంచి 50, ఓకే, బై టోటల్ అంటే ఎంత 75. దిస్ విల్ బికమ్ ద ఆన్సర్. 25 తో క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుందమ్మా 2/3, ఓకేనా. 2/3 అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా, సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్, ఓకేనా. రైట్, ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. రైట్, చూడండి. A sum of money is borrowed and paid back into annual installments of 882 rupees each, allowing 5% compound interest. Okay, my installment amount 882 rupees, rate of interest 5%. Simple కాదమ్మో, జాగ్రత్తగా వినండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్. The sum borrowed was, ఎంత అప్పు చేశాడు. ఓకే, గుడ్, లెట్స్ స్టార్ట్ ఇట్, ఓకేనా. సో ఇప్పుడు ఆప్షన్ వెరిఫికేషన్ చేయడం ఓ పత్తి, లేదా స్ట్రైట్ అవే చేయడం రెండో పత్తి, ఓకేనా. నేనేం చేస్తానంటే ఐఎమ్ గోయింగ్ విత్ స్ట్రైట్ అవే ప్రొసీజర్. ఇన్స్టాల్మెంట్ 882 కాబట్టి మన రూల్ ఏంటమ్మా, 882/5% ఇన్స్టాల్మెంట్ కాబట్టి 105/100, అవునా. 1 + R/100 అమ్మా, ప్లస్ 882/105/100 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ద టోటల్ ప్రిన్సిపల్, అవునా. సింపుల్ చేస్తే ఆన్సర్ చేస్తుందాం. ఇందులో మీకు ఆల్రెడీ ఒక ప్రాబ్లం కనబడి ఉంటుంది, ఏంటమ్మా అది, సార్ ఇంత క్యాలిక్యులేషన్ ఇప్పుడు చేయాలా, తప్పదు, వీ డోంట్ హ్యావ్ ఆప్షన్, ఓకేనా. సో ఒకవేళ చెయ్యగలను అనే నమ్మకం నీకుంటే ఈజీగా నేను చేసి చూపిస్తాను. చూడండి, ఫస్ట్ నేను 5తో క్యాన్సిల్ చేస్తానమ్మా, ఓకే. 5తో క్యాన్సిల్ చేస్తే 521s 520s, 521s 520s, ఓకే. ఇక్కడ ఏం మిగిలిందమ్మా 881, ఈ 20 పైకి వెళ్ళిపోయింది కాబట్టి ఇంటూ 20/21 ప్లస్ 882, సారీ దిస్ ఇస్ ఆల్సో 882 ఇంటూ, ఈసారి స్క్వేర్ ఉందమ్మా, అంటే ఇది 20 కాదు, 20 స్క్వేర్ అంటే పైకి వెళ్తే ఎంత అవుతుందమ్మా 400/21 స్క్వేర్ అంటే అలాగే రాద్దాం, 21 × 21, ఓకే. సో 21 ఎన్నిసార్లు పోతుందో చూద్దామా, 21 4s are 84, 42 అంటే 21 2s, ఓకే. 21 క్యాన్సిల్ అయిపోయింది, హ్యాపీ. 21 ఇక్కడ కూడా ఎగ్జాక్ట్లీ 42 టైమ్స్, 21 1s 21 2s, ఓకే. ఇప్పుడు చెప్పండమ్మా 42 × 20 అంటే ఎంత 840 ప్లస్ 2 × 400 అంటే ఎంతమ్మా 800, అంటే నువ్వు మొత్తం బారో చేసి ఎంత 1640, ఓకేనా. 1640 అంటే ఎన్ని ఆప్షన్ ఒకసారి చూసుకున్నాం, ఆప్షన్స్లో సింపుల్గా ఆన్సర్ చేస్తుంది 1640. సో విచ్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఒకవేళ నువ్వు చేయలేకపోయావు అనుకోమా, గో విత్ ఆప్షన్ వెరిఫికేషన్, ఓకేనా. రైట్, నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్, 11th one, ఓకే. Right, Sharma. A water glass in the shape of a frustum of a cone of height 14 centimeters. Height and the frustum ki 14. The diameter at the ends are 4 and 2. And diameter ichadam, and radius and half out, and 2 1. Then the volume of the glass in cubic centimeters is. Options lo pi ledama mottham simple chesadu. Asalu frustum formula enti 1/3 pi into r² plus r² plus rr. Avuna kada. Okadu 1 1 2, అవునా. 6, ఓకే. సింపుల్ చేయండి అమ్మా, 1/3 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ r² అంటే ఎంత వచ్చిందమ్మా మనకి, సో 2² అంటే 4 ప్లస్ r² అంటే 1 ప్లస్ r × r అంటే 2 × 1 అంటే ఎంతమ్మా 2, ఓకే. సింపుల్ చేస్తే 1/3 ఇంటూ 22/7 ఇంటూ ఈ మొత్తం యాడ్ చేస్తే ఎంతమ్మా 7 7 క్యాన్సిల్ అయితే ఆన్సర్ ఎంతమ్మా 22/3, ఓకేనా. 22/3. ఓ మై గాడ్, ఇంటూ హెచ్ కదా, ఇంటూ హెచ్ అంటే ఎంతమ్మా 14, అది మర్చిపోయాం మనం. 1/3 pi ఇంటూ r² plus r² plus rr ఇంటూ హెచ్, అవునా. హెచ్ అంటే ఎంతమ్మా 14, ఓకే. ఆ 14తో మల్టిప్లై చేద్దాం, ఓకేనా. ఇంటూ 14 12s ఎంతమ్మా, సో 14 20s are 280 plus 28 అంటే ఎంతమ్మా, సో 308/3. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 102 2/3. 102 2/3 అంటే ఎన్నో ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్, ఓకేనా. లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. Right, Sharma? A and B can do a work in 8 hours, B and C can complete the same work in 6 hours, and C and A require 12 hours to complete. Okay, రాసుకున్నామా, A and B ఎంతమ్మా 8 hours, B and C ఎంతమ్మా మనకి 6 hours, C and A ఎంతమ్మా మనకి 12 hours to complete the work. The time required by C alone to complete that work is, C ఒక్కడికి ఎంత టైం పడుతుంది. జస్ట్ ఎల్సిఎం కట్టమ్మా, 8 6 12 24 సరిపోతుంది.
అంటే 1 అవర్లో వీడు 24/8 అంటే 3, 24/6 4, 24/12 2. అంటే మొత్తం 3 + 4 7 + 2 9. 9 యూనిట్స్ చేసేది ఎవరు? 3 అంటే ఏబీలు, 4 అంటే బీసీలు, 2 అంటే సిఎల్. అంటే మొత్తానికి కలిపితే ఏ 2 టైమ్స్ వచ్చింది, బి 2 టైమ్స్ వచ్చింది, సి 2 టైమ్స్ వచ్చింది. అంటే ఇద్దరు ఏలు, ఇద్దరు బీలు, ఇద్దరు సిలు కలిస్తే 1 అవర్లో 9 యూనిట్స్ చేస్తారు. మరి ఏబిసిలు అయితే ఎన్ని యూనిట్స్ చేస్తారు? ఇద్దరు కాకుండా 2 నటు పంపిస్తే బై 2. 9/2 అంటే ఎంతమ్మా? 4.5 యూనిట్స్. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. మరి ఇప్పుడు మనకు ఆన్సర్ రావాలంటే మనం ఎవరు తీసుకోవాలంటే, నేను సి అడిగాడు కాబట్టి సి లేనివాడిని తీసుకోవాలి. మా సి లేనివాడు అంటే ఇదేగా. ఓకే, ఏబీ కలిస్తే ఎన్ని యూనిట్స్ చేస్తారమ్మా? 3 యూనిట్స్. ఓకే, ఇక్కడ రాసుకుందాం. ఏబీలు కలిస్తే 3 యూనిట్స్ చేస్తారు, సి కలిస్తే 4.5 అంటే సి చేసేది 1.5 యూనిట్స్ పర్ అవర్. ఓకేనా? ఇప్పుడు నేను అడిగింది ఏంటమ్మా? సి ఎన్ని గంటల్లో చేస్తాడు అంటే చేయాల్సిన వర్క్ బై పర్ అవర్ చేసే వర్క్. చేయాల్సిన వర్క్ ఎన్ని యూనిట్స్? 24 బై పర్ అవర్ చేసే వర్క్ ఎంత? 1.5. 1.5 నేను రాసుకుంటాను నేను 3/2. 3 1s 3 8s. 2 పైకి వెళ్ళిపోతే 2 8s ఆర్ హౌ మచ్? 16. అంటే ఎన్ని గంటలు పడుతుందమ్మా? 16 గంటలు అలియాస్ 16 అవర్స్. 16 అవర్స్ అంటే ఎన్నో ఆప్షన్ చెప్పడం మనం ఒకసారి జాగ్రత్తగా చూస్తే, యా ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. 3 cubes whose sides are in the ratio 3:4:5 were melted. ఇదే అండర్లైన్ చేసుకోవాల్సిన వర్డ్ మెల్టెడ్ అంటే కరిగించాం. కరిగించాం అంటే ఇన్ జనరల్ వాల్యూమ్ ఇస్ కాన్స్టెంట్. అవునా? ఘనపరిమాణం ఎలా ఉంటుందమ్మా? సేమ్ ఉంటుంది. ఓకే, అండ్ ఏ సింగిల్ క్యూబ్ whose diagonal is 24√3 centimeters was made. Then the sides of the original cubes are in centimeters. Very simple. వాల్యూమ్ ఈక్వల్ చేసేద్దాం సరిపోద్ది. వాటి సైడ్స్ 3నా 3 పార్ట్ 3x 4x 5x. 3:4:5 అన్నాడు అంటే 3x 4x 5x తీసుకోవాలి. అంటే వాల్యూమ్ అంటే 3xని క్యూబ్ చేయాలి అంటే 27x3. ఓకే, 4xని క్యూబ్ చేస్తే 64x3, 5xని క్యూబ్ చేస్తే 125x3. ఇది టోటల్ వాల్యూమ్. అవునా? మరి దాని డయాగ్నల్ ఇచ్చాడమ్మా 24√3. డయాగ్నల్ అంటే ఫార్ములా ఏంటి? √3a. √3a ఈజ్ ఈక్వల్స్ టు 24√3 అంటే √3 క్యాన్సిల్ చేస్తే ఏ ఎంత? 24. అంటే కొత్తగా ఫామ్ అయిన దాని యొక్క సైడ్ ఎంతమా? 24. అంటే మనకి వాల్యూమ్ కాబట్టి 24 క్యూబ్ చేసుకుందాం. 24 క్యూబ్. ఓకే, గుడ్. సో ఇప్పుడు ఈ మొత్తాన్ని యాడ్ చేద్దామా? 27 + 64 + 125 యాడ్ చేసి ఎంత అవుతుందా మనకి? 125 + 64 దట్ ఈస్ ఈక్వల్స్ టు 189. 189 + 20 అంటే 209 + 7 అంటే 216. 216 అనగానే నాకు భలే వినపడిందమ్మా, 6 క్యూబ్లా కనపడింది. అవునా? సో ఇక్కడ రాస్తున్నాడమ్మా 216x³ ఈజ్ ఈక్వల్స్ టు 24 క్యూబ్. 216 అంటే 6 క్యూబ్ కాబట్టి మొత్తానికి వెళ్తే ఏమవుతుందమ్మా? 6x³ ఈజ్ ఈక్వల్స్ టు 24 క్యూబ్. ఆవేజ్ బై 24 క్యూబ్ అనుకుంటే వాచిపోద్ది. ఓకేనా? సో 6x ఈజ్ ఈక్వల్స్ 24 అంటే x ఈజ్ ఈక్వల్ ఎంత? 4. x4 అయితే వాడు ఏమడిగాడు? మా సైడ్ లెంగ్స్ అడిగాడు. అవునా కాదా? అంటే 3x 4x 5x అంటే 3 4s are 12. ఓకే, ఇంకెక్కడ లేదు కదా, అయిపోయింది ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ 4x అంటే 4 4s are 16, 5x అంటే 5 4s are 20. సో ఆన్సర్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. రైట్ అమ్మా, చూడమ్మా ఒకసారి. ఏ బుక్ సెల్లర్ సెల్స్ ఏ బుక్ అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10%. If he had bought it at 4% less and sold it for 6 rupees more, he would have gained 18 3/4%. ఇది ఇంపార్టెంట్ అమ్మా. 18 3/4% అంటే మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి తెలుసా? 6 1/4% అంటే 1/16. అవునా? ఓకే, దాన్ని ట్రిపుల్ చేసి 18 3/4 కాబట్టి సో విడిచిన దానికి ఎంత అంటే ఫ్రాక్షన్ 3/16 అమ్మా. ఓకే, ఇప్పుడు ఏమంటున్నామా? ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద బుక్ ఇస్. వన్ లైన్లో చేస్తే ఈజియెస్ట్గా ఉంటుందమ్మా. కాస్ట్ ప్రైస్ సిపి అనుకుంటున్నానమ్మా. కాస్ట్ ప్రైస్ అనుకుంటున్నానమ్మా సిపి. ఫస్ట్ టైం ఎంత ప్రాఫిట్ కమ్మా? 10% ప్రాఫిట్. అంటే నా సెల్లింగ్ ప్రైస్ ఎంత? 110%. అంటే 110/100 ఇంటూ సిపి. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానమ్మా? 4% లెస్ కొనుక్కున్నాను. 4% లెస్ కొనుక్కున్నా అంటే ఇప్పుడు నా కాస్ట్ ప్రైస్ ఎంత? 96%. అంటే 96/100. అవునా కాదా? ఓకే, సో ఇది నా కాస్ట్ ప్రైస్. అప్పుడు నాకు ఎంత ప్రాఫిట్ వచ్చిందమ్మా? దాన్ని అమ్మితే 3/16 అంటే 16 రూపాయలకి 3 రూపాయలు ప్రాఫిట్ అంటే 19/16. ఓకే, గుడ్. సో ఇది నాకు సెల్లింగ్ ప్రైస్ రెండో కేసులో. అవునా? దిస్ ఇస్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ అంటే కూడా సెల్లింగ్ ప్రైస్ రాయాలిగా. ఈ 110/100 సిపి అనేది పాత సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? సెల్లింగ్ ప్రైస్ని 6 రూపీస్ మోర్ అంటే 6 రూపాయలకి ఎక్కువగా అమ్ముతున్నావు అంటే +6 యాడ్ చేసుకుంటా. ఓకేనా? సో ఈ స్టెప్తో మొత్తం సిపి వాల్యూ వచ్చేస్తుందమ్మా. ఓకేనా? లెట్ us స్టార్ట్ సింప్లిఫైయింగ్. ఓకే, అంటే క్యాన్సిల్ అవుతుందా? 16 1s 16 6s కదా. ఓకే, 16 1s 16 6s. 19 into 6 అంటే ఎంతమ్మా? 114. ఓకే, 114/100 సిపి ఇస్ ఈక్వల్స్ టు ఇది ఎంత అవుతుందమ్మా? 110 సిపి ప్లస్ ఎల్సిఎం ఎంతమ్మా? 600/100. అవునా? సో 100 100 క్యాన్సిల్.
ఇక్కడ ఏం మిగిలిందమ్మా 114 CP, ఇక్కడ 100 CP. ఇట్లా వస్తే ఎంతమ్మా 4 CP ఈజ్ ఈక్వల్ టు 600. అంటే CP ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 4తో డివిజన్ చేస్తే 150. అంటే ఆ వస్తువు యొక్క కొన్న ధర ఎంతమ్మా 150 రూపీస్. ఓకేనా, రైట్, గుడ్. ఎన్నో ఆప్షన్ మనకి, థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా, రైట్. చూడమ్మా నెక్స్ట్ వన్, 15th one. 5625 is to be divided among A, B and C so that A may receive half as much as B and C together receive, and B receives 1/4 of what A and C together receive. The share of A is more than that of B by. మా ఏకి బికి సికి కలిపి వచ్చిందంతమ్మా 5625. అందులో ఏ గురించి బి ప్లస్ సి గురించి ఒక రిలేషన్ చెప్పాడు. ఏం చెప్పాడమ్మా, ఏకి ఎంత ఇచ్చాడమ్మా, బి ప్లస్ సికి ఇచ్చిన దాంట్లో హాఫ్ ఇచ్చాడు. అంటే బి ప్లస్ సికి 2 ఇస్తే ఏకి 1. ఇక్కడ నుంచి ఏబిసి కలిపి ఎంత వచ్చిన చూడమ్మా, వీళ్ళిద్దరిని కలిపితే ఏ ప్లస్ బి ప్లస్ సినేగా, అంటే ఎంతమ్మా 3 parts. నెక్స్ట్ అమ్మా బి ప్లస్ సి, బికి ఏం చేశాడమ్మా, బి రిసీవ్స్ 1/4 ఆఫ్ వాట్ ఏ అండ్ సి రిసీవ్స్. అంటే ఈసారి బికి ఏ అండ్ సికి రిలేషన్ ఇచ్చాడు, అవునా కాదా? ఎంతమ్మా 1/4. అంటే ఏ అండ్ సికి 4 ఇస్తే బికి 1 ఇచ్చాడు. అంటే మొత్తం ఎంత 5. ఏంటది ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇక్కడే తేడా కొట్టిందమ్మా నాకు. ఏంటా తేడా అంటే, సో ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది ఎప్పుడు సేమ్ ఉండాలా వద్దా? ఇక్కడేమో 3 ఉంది, ఇక్కడేమో 5 ఉంది. నాకు నచ్చలా. 3కి 5కి ఎల్సిఎం ఎంత 15 అంటే దీన్ని 5తో మల్టిప్లై చేయాలి, దీన్ని మల్టిప్లై చేయాలమ్మా 3 తోటి. 5తో మల్టిప్లై చేస్తే రీరైట్ చేస్తే టైం వేస్ట్. 5 1s are 5, 5 2s are 10. 3తో మల్టిప్లై చేస్తే 3 1s are 3, 3 2s are, సో 3 4s are 3 4s కదా, అంటే 12. ఓకే, ఇప్పుడు చూడండి 5 + 10 15, 3 + 12 15. సరిపోయిందా లేదా? ఓకే, అంటే ముగ్గురికి కలిపి ఇవ్వాల్సింది 15 parts. ఓకే, అది గుర్తుపెట్టుకుందాం అమ్మా. ఇప్పుడు ఇందులో ఏకి ఎంత ఇచ్చావు చెప్పు, ఏకి 5 parts ఇచ్చావు. బీకి ఎంత ఇచ్చావు, ఇక్కడ చూద్దాం. బీకి ఎంత ఇచ్చావమ్మా 3 parts. ఓకే, మరి బి ప్లస్ సి కలిపితే 10 parts అన్నావుగా, అందులో బి 3 parts కాబట్టి సి ఎన్ని పార్ట్స్ అవ్వాలి 7 parts. అంటే 5:3:7 రేషియోలో పంచాలి అమౌంట్ని, అవునా కదా? ఏ రేషియోలో పంచాలమ్మా 5:3:7 రేషియోలో. అందులో నేను ఏమంటున్నాడమ్మా, ద షేర్ ఆఫ్ ఏ మోర్ దాన్ దట్ ఆఫ్ బి బై. ఏ షేర్ కావాలి ఎవరికంటే, బి కంటే ఎంత ఎక్కువ కావాలి. ఎంత ఎక్కువ, 2 ఎక్కువ. సో 2 by టోటల్ ఎంతమ్మా 15 into 5625. జస్ట్ సింప్లిఫై, యూ విల్ గెట్ ద ఆన్సర్. ఓకేనా, ఇక్కడ మా సింప్లిఫై చేయండి ఏమొస్తుందో. ఓకే, 15తో క్యాన్సిల్ చేస్తున్నాడమ్మా. 15 1s, 15 3s are 45. అంటే 112 అంటే 15 7s. ఓకే, సో 75 అంటే 15 5s. 375 into 2 అంటే ఎంతమ్మా 750 రూపీస్. ఎంతమ్మా 750 రూపాయలు. అంటే ఎన్నో ఆప్షన్ మనకి, గుడ్, థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. So among all the processes of this question, this is the best of all. Okay, simply. Right now, let us see the next beautiful question. A man spends 1600 per month on an average for the first 3 months. My first 3 months ki what average enta antama 1600. 1550 for the next 4 months. Next 4 months ki what average antama 1550. Amma idantha ento telusa? What spent expenditure avuna kada? Spends ante expenditure adi mind lo pettukondi. Okay, next. So 1800 per month for the last 5 months. 3 + 4 7 పోతే మొత్తం 1 year అంటే 5 months ఉంటాయి కదా. ఆ 5 monthsకి ఎంత మన యావరేజ్ 1800 per month. ఓకే, ఓకే, అండ్ సేవ్స్ 5200 ఏ ఇయర్. సంవత్సరానికి ఎంత సేవ్ చేస్తాడమ్మా 5200. ఓకే, వాట్ ఈస్ హిస్ యావరేజ్ మంత్లీ ఇన్కమ్. ఓకే, యావరేజ్ కావాలంటే ఇది 12తో డివిజిబుల్ అయితే ఒక రకంగా చేయండి, 12తో డివిజిబుల్ కాకపోతే ఇంకో రకంగా చేయండి. అదే 12తో డివిజిబుల్ అయితే పర్ మంత్ ఆన్ అన్ యావరేజ్ ఎక్స్పెండిచర్ ఎంతో కనుక్కోండి. ఓకే, అది మనం గ్రూపింగ్ యావరేజ్తో చెప్పుకుంటాం, అవునా కాదా? సో ఆ తర్వాత ఏం చేస్తామమ్మా, ఇన్కమ్ అంటే ఏంటి, ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ రెండింటిని యాడ్ చేసి చెప్పండి, ఆన్సర్ చూస్తుంది. ఒకవేళ ఇది 12తో డివిజిబుల్ కాకపోతే ఏం చేయాలి, టోటల్ ఎక్స్పెండిచర్ కనుక్కోండి, ఆ తర్వాత టోటల్ సేవింగ్స్ని యాడ్ చేయండి, టోటల్ ఎక్స్పెండిచర్ వస్తుంది, టోటల్ వాడి ఇన్కమ్ వస్తుంది, దాన్ని బై 12 చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, రైట్ అమ్మా. నేను ఇది 12తో క్యాన్సిల్ అవ్వకపోయినా కూడా డైరెక్ట్గానే చేస్తున్నాను. అంటే ఏంటి, మంత్లీ యావరేజ్ ఎక్స్పెండిచర్ కనుక్కుంటున్నానమ్మా, యావరేజ్ ఆఫ్ ఆల్ దీస్ 12 months కనుక్కుంటున్నానమ్మా. ఓకేనా, మా యావరేజ్ అంటే ఏమవుతుందో చూద్దాం ఒకసారి జాగ్రత్తగా. రైట్, చూడమ్మా, మా 1600 1550 1800 ఏదో దాన్ని యావరేజ్ అనుకుంటున్నానమ్మా. నేనేమనుకుంటానమ్మా 1600 అనుకుంటా. ఓకే, కలర్ కనబడుతుంది ఒకసారి చూడండి, కలర్ గ్రీన్ కనబడుతుందా? ఓకే, 1600 అనుకుంటారమ్మా. మరి వీడు ఎంత తక్కువ 50. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు 4. అంటే 50 తక్కువ కాబట్టి -50 into 4. వీడు ఎంత ఎక్కువ 200. అలాంటి వాళ్ళు 5. అంటే 2 + 200 into 5. ఏం జరిగినా అందరూ కలిసి పంచుకోవాలి. అందరూ అంటే ఎంతమంది 12 members. ఓకేనా, ఇదేంటమ్మా యావరేజ్ ఎక్స్పెండిచర్. ఓకే, ఎక్స్పెండిచర్ యావరేజ్. సో ఎంత అవుతుందమ్మా 1600, ఇదేమో -200, ఇదేమో +1000. అంటే మొత్తం ఎంతమ్మా +800. సో అంటే +800/12 అలా పక్కన పెట్టుకోండి. ఇదేంటమ్మా ఎక్స్పెండిచర్. ఈ ఎక్స్పెండిచర్ నేను ఏం యాడ్ చేయాలి, సేవింగ్స్ యాడ్ చేయాలి.
సేవింగ్స్ యాడ్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది, ఇన్కమ్ వస్తుంది. అవునా, వాడు సేవింగ్స్ ఎంత 5200 ఇయర్, ఒక సంవత్సరానికి 5200. మంత్లీ అంటే ఏం చేయాలమ్మా, బై 12 చేయాలి, అంటే 5200 బై 12. అవునా, ఓకే. ఇప్పుడు సింపుల్గా చేద్దామా? ఓకే, చూడండి ఏమవుతుందో ఒకసారి. ఓకే, మనం చేసిన క్యాలిక్యులేషన్ అంతా ఈ పక్కన ఉందమ్మా. ఓకే, రైట్, చెప్పడం ఏమవుతుందో మనకి ఇక్కడ. సో రైట్, చూడమ్మా సింపుల్గా చేస్తే ఎంత అవుతుందమ్మా. సో 1600 ప్లస్ అమ్మా వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే బై 12 అలాగే ఉండదు, అలా వేసేసుకుంటే 800 ప్లస్ 5200 అమ్మా ఏమవుతుందమ్మా, 800 ప్లస్ 5200 అంటే 13200. ఓకేనా, 12 ones 00 అంటే 1100. 600 ప్లస్ 1100 అంటే 2700. అంటే వాళ్ళ యావరేజ్ ఏమవుతున్నాడమ్మా మనకి ఇన్కమ్ ఎంతమ్మా, 2700. అంటే ఎన్ని ఆప్షన్ చూద్దామా ఒకసారి, 2700 ఎన్ని ఆప్షన్ అమ్మా, ఇక్కడ వచ్చిన కరెక్షన్ చూడడం ఒకసారి మనం చేసిన దాంట్లో. ఓకే, గుడ్. సో ఇక్కడ నుంచి మనం తప్పు చేసాం కదా, 800 బై 12 5200 బై 12 అంటే ఎంత రావాలి, 13200 రాదు. ఓకే, ఇది అరేంజ్ చేసేద్దాం. ఓకే, ఓకే, గుడ్. రైట్ అమ్మా, చూడండి. సో మళ్ళీ యాడ్ చేద్దాం. 5200 800 యాడ్ చేస్తే ఎంతమ్మా, 6000. అవునా, అంటే 1600 ప్లస్ 6000 బై 12 అంటే ఎంత అవుతుందమ్మా, 500 500. 600 ప్లస్ 500 అంటే ఎంతమ్మా, 2100. అంటే ఆన్ అండ్ యావరేజ్ వాడి మంత్లీ ఇన్కమ్ ఎంతమ్మా, 2100. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా, సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ ఏంటమ్మా, సెకండ్ ఆప్షన్. ఓకేనా, రైట్. సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. టైం ఎంత ఒకసారి చూడవా, 280నా? ఓకే, రైట్. చూడమ్మా, ఒక పరీక్షలో మొత్తం మార్కులు 2500. ఏ అనే వ్యక్తి బి కంటే 10% తక్కువ, బి అనే వ్యక్తి సి కంటే 25% తక్కువ, సి అనే వ్యక్తి డి కంటే 20% తక్కువ మార్కులు సాధించారు. ఏ యొక్క మార్కులు 540 అయినా మొత్తంలో డి సాధించిన మార్కులు ఎంత శాతం? ఓకేనా, మొత్తంలో. ఓకే, సో అమ్మ ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే సింపుల్గా, ఓకే, ఫస్ట్ ఏమన్నాడమ్మా 10% అన్నాడు. 10% అంటే ఫ్రాక్షన్ అంతా 1/10. ఓకే, సి కంటే 25% అంటే ఎంతమ్మా, 1/4. సి అనే వ్యక్తి 20% అంటే 1/5. నెక్స్ట్ యా, సో అమ్మ ఇవి మనకున్న ఫ్రాక్షన్స్. డినామినేటర్స్ ఎంతమ్మా, 5 4 10. ఈ మొత్తానికి ఎల్సిఎం ఎంత, 200. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే చెడు వాడు దేంతో స్టార్ట్ చేశాడమ్మా, డీతో స్టార్ట్ చేశాడు కాబట్టి డి మార్క్స్ 200x అనుకుంటారమ్మా. ఎంత అనుకుంటారమ్మా, 200x. ఇప్పుడు సి సంగతి ఏం చెప్పాడమ్మా, సి అనే వ్యక్తి డి కంటే 20% తక్కువ వచ్చాయి. అంటే సికి 10% 20% 40 తక్కువ, అంటే ఎంత వచ్చిందమ్మా, 160x. నెక్స్ట్ బి అనే వ్యక్తి సి కంటే 25% తక్కువ. ఓకేనా, సో మా 25% అంటే దీంట్లోనేగా. ఓకే, 25% అంటే 1/4. 1/4 అంటే ఎంత ఇక్కడ, 40 తక్కువ, అంటే ఎంత వచ్చాయమ్మా, బికి 120x. ఇప్పుడు ఏ సంగతి ఏంటి, ఏ అనే వ్యక్తి బి కంటే 10% తక్కువ. ఓకే, అంటే దీంట్లోనేగా 10% అంటే 12 తక్కువ. 12 తక్కువ అంటే ఎంత అవుతుందమ్మా, 108x. ఇవి ఏకి వచ్చిన మార్క్స్. వాడే వచ్చాడమ్మా, ఏ యొక్క మార్కులు ఎంతంట, 540. అంటే 540 అంటే మనం ఎంత తీసుకున్నామమ్మా, 108x ఎంతమ్మా, 540. ఇప్పుడు నేనేమవుతున్నాడమ్మా, సో డి సాధించిన మార్కుల శాతం. ఓకే, దేంట్లో, టోటల్లో. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం కనుక్కునే బదులు దీన్ని ఇక్కడ ఆపేసి అసలు మొత్తం ఎన్ని మార్కులు అమ్మా వీళ్ళందరికీ వచ్చింది అంటే 200 160 120 108. అవునా కాదా? మొత్తం యాడ్ చేద్దామా సరదాగా? ఓకే, మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుందమ్మా? సో 200 160 360 360 ప్లస్ 120 అంటే 480 480 100 అంటే 580 588x. అంటే టోటల్ మార్క్స్ ఎంతమ్మా? అందరికి వెళ్ళి వచ్చింది 588x. అందులో వాడు ఎవరు పర్సెంటేజ్ అడిగాడు? డి అడిగాడు. అంటే ఎంత అవుతుందమ్మా? డి 200x బై
total 588x into 100. Okay na? Right now let us simplify this. Okay amma, 35, 45, 42, 40. Okay na? So then what percentage of the full marks was obtained by D? Okay, good. Okay, good. So simplify చేద్దామా? ఓకే ఏమవుతుందో చెప్పండమ్మా. సో 588లో 4 క్యాన్సిల్ అవుతుంది అవునా, 4 1s 4 4s 4 7s 4 50s అంటే మొత్తం ఎంతమ్మా 50/147 into 100 అవునా. ఓకే అమ్మా, సింపుల్గా ఎలా చేయొచ్చు అంటే ఇది కాసేపు 150 అనుకున్నాను అనుకోమ్మా, 50/150 అంటే 130 అంటే 33.33%. ఇక్కడ 150 కన్నా తక్కువ ఉంది అంటే 33.33 కన్నా ఎక్కువ ఉండాలి, ఎందుకంటే డినామినేటర్ తక్కువ ఉంది కాబట్టి. అంటే 33.33 కంటే ఎక్కువ అంటే ఆన్సర్ మైట్ బి 35%, బట్ బ్లైండ్గా అలా వెళ్ళొద్దు. ఎలా చేస్తారంటే డినామినేటర్ అంతా చెప్పడం ఇక్కడ మనకి జాగ్రత్తగా. సో 147 ఇది ఎప్పుడు 100 కింద లెక్క మన దృష్టిలో. అంటే 10% ఎంత 14.7, ఇక్కడ 50 ఉంది అంటే 14 4s ఎంత 56, అంత నెంబర్ లేదు అంటే 40% కన్నా తక్కువ ఉండాలి. 14 3s ఎంత 42, అంతకంటే ఎక్కువ ఉంది అంటే ఆన్సర్ అనేది 30% నుంచి 40% మధ్యలో ఉండాలి. 30కి 40కి మధ్యలో ఉన్న ఒకే ఒక ఆన్సర్ అంటే ఇక్కడ మనకి 35%. సో ఎన్నో ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా, మరి ఇక్కడ 540 ఉంది చూసారా, ఇది 4 తీసుకుంది కూడా పనికిరాదేమో, ఊరినే సరదాగా ఇచ్చాడు అంతే. ఓకే రైట్, నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. A, B and C are partners in a firm sharing the profits in the ratio 5:6:7. ఏ రేషియోలో పంచుకుంటారమ్మా ప్రాఫిట్స్ ని? 5:6:7. If they set aside 10% of the profit as emergency fund, 10% ఎలా పెట్టారమ్మా? ఎమర్జెన్సీ ఫండ్ గా పెట్టేశారంట. ఓకే, అంటే దాన్ని పంచుకోకూడదు. And share the rest of the profit, then B gets his share as a 1,68,600. The amount of the profit set aside for emergency fund is, మా టోటల్ ప్రాఫిట్ 100x అనుకుందామమ్మా. ఎంత అనుకుందామమ్మా? 100x. అందులో ఎమర్జెన్సీ కోసం ఎంత పెట్టారమ్మా? 10x, 10% అంటే 10x, అంటే మిగిలిన 90x. దాన్ని పంచుకున్నారు ఏ రేషియోలో అమ్మా? 5:7:7, 5:6:7. అందులో కూడా బీకి వచ్చిన షేర్ ఇచ్చాడు అవునా, ఎంతమ్మా? 1,68,600. బీకి వచ్చిన షేర్ అంటే ఎంత అవుతుందమ్మా? బీకి మిడిల్ 6 టోటల్ అంటే 5 + 6 11 + 7 18 into 90x. ఇదే కాబట్టి రావాల్సింది. అంటే 18 1s 18 5s 6 5s are how much? 30 అవునా. ఓకే, అంటే 30x బీకి రావాలి అవునా. సో కానీ దాని వాల్యూ వాడు ఎంత ఇచ్చాడమ్మా? 30x = 1,68,600 అవునా. నిన్నేం అడిగాడమ్మా వాడు? సో ద అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ సెట్ అసైడ్ ఫర్ ఎమర్జెన్సీ ఫండ్ ఇస్, ఎమర్జెన్సీ ఫండ్గా ఎంత పెట్టాడు? 10x. దాని వాల్యూ ఎంత అని అడిగాడు అవునా. ఆన్సర్ = 10x. ఓకే, అంటే ఇది బై 3నేగా, అంటే ఇది కూడా బై 3 చేస్తే వచ్చేస్తుంది. బై 3 చేస్తే 3 5లు 3 6లు 3 2 00, అంటే 56,200 రూపాయలు. అంటే ఎన్నో ఆప్షన్? థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. విచ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్? థర్డ్ ఆప్షన్. Let's see the next beautiful question. A and B can do a work in 45 and 40 days respectively. And A and ఎవడు ఎన్రోల్ చేస్తాడమ్మా? 45 days. అదే వర్క్ని B ఎన్రోల్ చేస్తాడమ్మా? 40 days. Okay, good. They began the work together. ఇద్దరు కలిసి పని స్టార్ట్ చేశారు. But A left it after some time. కొన్ని రోజుల తర్వాత A వెళ్ళిపోయాడు. And B finished the remaining work in 23 days. B ఎన్ని రోజులు కంప్లీట్ చేశాడమ్మా? 23 days. Okay, good. సో దెన్ ద నెంబర్ ఆఫ్ డేస్ దట్ ఏ వర్క్డ్ విత్ బి ఈస్, ఏ అనేవాడు బీతో ఎన్ని రోజులు కలిసి పని చేశాడు? మా వర్క్ ముందు ఎల్సిఎం కడితే 180 అవునా, సారీ 180 కాదు 45 and 40. సో ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 45 and ఓకే 45 into 40, దట్ ఈస్ ఈక్వల్స్ టు 1800 ఇస్ ద టోటల్ వర్క్. ఓకే, 1800/5 అంటే 360 సరిపోతుంది. ఓకే, ఎల్సిఎం ఎంతమా? 360. ఓకే, గుడ్. సో మా ఇప్పుడు 1 డేలో వీడు ఎంత చేస్తానమ్మా? 360/45 అంటే 8 యూనిట్స్, 360/40 అంటే ఎంతమ్మా? 9 యూనిట్స్. ఇద్దరు కలిసి చేస్తే 17 యూనిట్స్. ఒకసారి లైన్ వేద్దామా? ఎవరికి అడగమాకండి. ఓకే, వర్క్ చేసిన దాన్ని లైన్ గీస్తున్నానమ్మా. వాళ్ళిద్దరూ కలిసి పని చేశారు అవునా, అంటే A + B కలిసి పని చేశారు కొన్ని రోజులు, ఎన్ని రోజులు నాకు తెలియదు. ఆ తర్వాత ఏ వెళ్ళిపోయాడు. బి ఫినిష్డ్ ద రిమైనింగ్ వర్క్, అంటే ఏ వెళ్ళిపోయిన తర్వాత బి ఒకటే ఉన్నాడమ్మా. ఎన్ని రోజులు పనిచేశాడు? 23 days. అమ్మ ఇప్పుడు నేనేం చేస్తానంటే వర్క్ని ఇక్కడ బ్యాలెన్స్ చేస్తా చూడమ్మా. 1 డేలో బి ఎన్ని యూనిట్స్ చేస్తాడమ్మా? 9 యూనిట్స్. అలాంటిది 23 days చేశాడు, అంటే 23 into 9 దట్ ఈస్ ఈక్వల్ టు 207 యూనిట్స్ వీడు ఇక్కడ చేశాడు. ఎన్ని యూనిట్స్ చేశాడమ్మా? 207 యూనిట్స్. మొత్తం ఎన్ని? 360. 360లో 207 తీసేస్తే సో ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 3 అండ్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 5 అండ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 1. 153 యూనిట్స్ ఇద్దరు కలిసి చేశారు. ఇద్దరు కలిసి చేస్తే రోజుకి 17 యూనిట్లు, అంటే బై 17 చేస్తే నెంబర్ ఆఫ్ డేస్ వస్తాయి. ఎన్ని రోజులు చేశారమ్మా? 9 days. అంటే ఏబి కలిసి ఎన్ని రోజులు పని చేశారమ్మా? 9 days. వాడు ఏమడిగాడు ఒకసారి చూడండి జాగ్రత్తగా. ఓకే, సో
ద నెంబర్ ఆఫ్ డేస్ దట్ ఏ వర్క్డ్ విత్ బి, ఏ బితో ఎన్ని రోజులు కలిసి పనిచేశాడు, ఎన్ని రోజులు కలిసి పనిచేశాడమ్మా 9 days. సో అంటే ఎన్నో ఆప్షన్ మనకి సింపుల్గా, సో 9 days is the answer. Okay, na first option is the answer. Okay, let's see the next beautiful question. 3 trains A, B and C moving at speeds of S1, S2 and S3 respectively take times of T1, T2 and T3 respectively to cover a distance of x kilometers. ఇది అండర్లైన్ చేసుకోవాల్సింది. ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేయాలి? x kilometers. అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ ట్రైన్ x kilometers, సెకండ్ ట్రైన్ x kilometers, థర్డ్ ట్రైన్ కూడా x kilometers. అంటే డిస్టెన్స్ ఈజ్ సేమ్. వెంటనే మన మైండ్లోకి రావాల్సింది ఏంటి? డిస్టెన్స్ ఏమంటే ఏంటమ్మా? స్పీడ్స్ రేషియోకి ఇన్వర్స్ టైమ్స్ రేషియో, లేదా టైమ్స్ రేషియోకి ఇన్వర్స్ స్పీడ్స్ రేషియో, ఏదైనా ఓకే మనకి. ఓకే, సో ఇఫ్ T1 is to T2 is to T3 is equal to 20 is to 15 is to 12, వాడు ఏమడిగాడమ్మా? S1 అంటే టైమ్స్ రేషియో ఇచ్చి స్పీడ్స్ రేషియో అడిగాడు. అవునా, మనకి టైమ్స్ స్పీడ్స్ ఇన్వర్స్ రేషియో కాబట్టి మనం వెంటనే ఏం చేయాలి? సో ఇది 20 is to 15 is to 12 అయితే స్పీడ్స్ రేషియో అంటే జస్ట్ రెసిప్రోకల్ చేయాలి. అవునా, రెసిప్రోకల్ అంటే 1/20 is to 1/15 is to 1/12. దీనికి నేను ఇంకో షార్ట్ కట్ కూడా చెప్పాను మీకు. ఏంటమ్మా అది? సార్ ఇంత రెసిప్రోకల్ చేసేంత ఓపిక లేదు అనుకుంటే డైరెక్ట్గా ఏం చేయమని చెప్పాను నేను మీకు. సో ఫస్ట్ వాడు కావాలంటే వీడు కావాలంటే వీళ్ళిద్దరిని మల్టిప్లై చేయి, వీటి కావాలంటే వీళ్ళిద్దరిని, అట్ ద సేమ్ టైం వీడి కావాలంటే వీళ్ళిద్దరిని మల్టిప్లై చేయమన్నాను. అవునా, అంటే ఫస్ట్ వాడు కావాలంటే ఏం చేయాలమ్మా? మిగిలిన ఇద్దరిని అంటే 15 into 12. రెండోవాడు కావాలంటే ఫస్ట్ థర్డ్ అంటే 20 into 12. మూడో వాడు కావాలంటే వీళ్ళిద్దరిని అంటే 20 into 15. ఓకే, అండ్ క్యాన్సిల్ అవుతాయి చూడమ్మా. ఎస్, 4తో క్యాన్సిల్ అవుతుంది. అవునా, 4 3s, 4 5s, 4 5s. ఓకే, గుడ్. నెక్స్ట్ అమ్మా 3తో క్యాన్సిల్ అవుతున్నాం చూడండి. ఎస్, 3 1s, 3 4s, ఓకే 3 5s. మళ్ళీ 5 క్యాన్సిల్ అవుతుంది చూడమ్మా. 5 3s, 5 5. ఇక్కడ ఏం మిగిలిందమ్మా? 3 is to 4 is to అక్కడ ఏమొచ్చిందమ్మా 5. అంటే వాళ్ళ స్పీడ్స్ రేషియో ఎంత ఉందమ్మా? 3 is to 4 is to 5. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? రెండో